యెరూషలేములో ఉన్న వారికి వార్త వచ్చిందంట, యేసు ప్రభు గాడిద మీద ఎక్కి ఆయన వస్తున్నాడు. ఆ మాట తెలిసిన వెంటనే వారందరూ దే హ్యావ్ క్యారీడ్ ద పామ్. మీ చేతుల్లో ఉందా? మట్టలు తీసుకున్నారంట. ఎక్కడ? ఏదో ఒకసారి ఓపెన్ డే ఎంతమంది దగ్గర ఉంది? లేవా? అయ్యో, అందరికి కావాల్సినంత ఉన్నాయి. ఎక్కడ ఓపెన్ ఎందుకు ఊపుతారనుకుంటున్నారు? బైబిల్ కల్చర్లో చూసినప్పుడు, ఆ హీబ్రూ కల్చర్లో చూసినప్పుడు, లేకపోతే రోమన్ కల్చర్లో చూసినప్పుడు ఈ మట్టలు ఊపుతాము, విక్టర్కి చేరప్ చేస్తాం. కమాండ్ కమాండ్ కమాండ్, మై హీరో ఇస్ కమింగ్ అని చేరప్ చేస్తాం. వారు అలా మట్టలు ఊపుతాము. ఒక విజయశీలుడు వచ్చేటప్పుడు వారు మట్టలు ఊపుతారు. ఒక రాజు వచ్చేటప్పుడు మట్టలు ఊపుతారు. ఎక్కడ? యేసు రాజుకి బిగ్గరగా 10 సెకండ్ల హల్లెలూయా చెప్తూ మన చేతుల్లో మట్టలు ఊపుదామా? వారు హోసన్నా అని ఊపారంట. ఎక్కడ? ఒకసారి 10 సెకండ్లు హోసన్నా అని ఊపుదామా? మనం చూస్తాము వారు హోసన్నా అని వారు కేకలు వేస్తూ గంతులు వేస్తూ యేసు అలాగ దిగి వస్తూ ఉంటే ఈ ఆర్భాటం చూడాలి. యేసు అలా దిగి వస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఇలా మట్టలు తీసుకుని ఊపుకుంటూ హోసన్నా అని కేక వేశారంట.